మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. చాలామందికి వస్తున్న డౌటు, ఇంటి పేరులో కరెక్షన్ చేసుకోవచ్చా? నా ఆన్సర్ ఒకటి, ప్రసక్తే లేదండి. ఇంటి పేరులో మార్పు చేయొద్దు. ఇంటి పేరు ఒకళ్ళు మార్చితే వెళ్ళిపోయేదే కాదు. ఈ రోజుల్లో ఆడపిల్లలకు కూడా ఇంటి పేరు సర్టిఫికెట్స్లో ఉంటుంది కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా ఇంటి పేరు మార్చుకోవట్లేదు. ఒకప్పుడు మార్చుకున్నారు, బికాజ్ అప్పుడు ఆడపిల్లలు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశీ ప్రయాణాలు ఇవేవి చేయలేదు. ఇప్పుడు ఆడపిల్లలు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏది కనపడితే అక్కడికి తమ చదువు ద్వారా వెళ్ళిపోతున్నారు. సో మన స్టడీ సర్టిఫికెట్లో మన ఇంటి పేరు ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. ఈ మధ్య ఒక 5-6 ఏళ్ల క్రిందట నుంచి కూడా ఇంటి పేరులో పిచ్చి పిచ్చి మార్పులు చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు మీ ఇంటి పేరులో పిచ్చి పిచ్చి మార్పులకి ఒప్పుకున్నారో, ఈ మార్పు ఎందుకంటే మనకు కావాల్సిన టోటల్ రావడానికి, ఆ పేరులో అక్షరం వేయడానికి వీళ్ళకి ఎక్కడ స్పేస్ లేక ఇంటి పేరు మీద పడిపోయి మార్చేయటం జరిగింది. దిస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ టు యూ అండి, చాలా డేంజరస్. మీకు ఇక మీ ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి ఇలా మార్చుకున్నప్పుడు మీ పేరెంట్స్ మీకు ఇవ్వాలి అనుకున్నటువంటి ప్రాపర్టీ మీకు ఇవ్వకపోవచ్చు, అనవసరంగా గొడవలు రావచ్చు, అనవసరంగా రిలేషన్స్ తోటి తేడాలు రావచ్చు. మీ ఇంటి పేరు ఎప్పుడైతే ఒక్క అక్షరం మార్పుకి లోనైనా వీటన్నిటికీ మీరే బాధ్యులు. అన్నిటికంటే ముందు ఏ న్యూమరాలజిస్ట్కి అయితే మీరు వెళ్తారో, నా ఇంటి పేరులో మార్పుని నేను ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పండి. అప్పుడు ఖచ్చితంగా చెప్పాలి అంటే చచ్చినట్లు మీ ఇంటి పేరు మీద చెయ్యి వేయడానికి ఎవరూ సాహసించరు. మీరే కదా మాకు వీలునిచ్చేది. పర్లేదండి, ఇంటి పేరు మార్చండి, ఇంకేం భేషుగ్గా మార్చేస్తాం, మాకెందుకు. కానీ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ మీవి కదమ్మా. కాబట్టి ఇంటి పేరులో ఒక్క అక్షరం కూడా మార్చటానికి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే ప్రపంచంలో ఎవ్వడూ మీ ఇంటి పేరుని డిస్టర్బ్ చేయడు. ఆ ధైర్యం మీకు లేకపోతే పడండి. సో నో చేంజెస్ ఇన్ సర్నేమ్. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.